సేమ్ పర్మిట్ కలర్ జిరాక్స్లు పెట్టి ఒక బస్సు విశాఖపట్నం వైజాగ్ రూట్లో వెళ్ళేది, ఒక బస్సు నెల్లూరు రూట్లో వెళ్ళేది, ఒక బస్సు బెంగళూరు రూట్లో వెళ్ళేది, ఒక బస్సు హైదరాబాద్ వెళ్ళేది. నాలుగు బస్సులు ఒకే దొడ్లో 4 నెంబర్ ప్లేట్లు 4 బస్సులు వేసి 4 చోట్ల లోడ్ చేసి పంపించి ఆ కేసునే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం గారు పట్టుకున్నాడు. దాని మీద ఆయన కొట్టబోయాడు. ఈయన దాంట్లో ఆ రోజు నేను అసెంబ్లీలో ఉన్నా. అసెంబ్లీ జరుగుతుంది, హౌస్లో ఉన్నా నేను. ఆ రోజు అలా మా పిఏకి బయట నుంచి ఫోన్ చేసి అర్జెంటుగా ఎంపీ గారి మీద దాడి జరుగుతుంది, నేను అర్జెంటుగా రండి అని చెప్పి స్లిప్ రాసి పంపించారు నాకు హౌస్లోకి. బయట ఎవరిని రాని హౌస్లోకి. ఆ స్లిప్ చూసి బయటకు వచ్చి ఏంటని ఫోన్ చేస్తే అప్పుడు ఆయన పిఏ ఇక్కడ ఘోర అవమానం జరిగిందని ట్రాన్స్పోర్ట్ కమిషనరు బాలసుబ్రహ్మణ్యం బయటకు తోసేశాడు. ఈయన్ని ఇక్కడే కూర్చున్నాం, మేము అర్జెంటుగా రమ్మన్నాడు అని అంటే పరిగెత్తుకుంటూ వచ్చా. ఆ రోజు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మీద బాలసుబ్రహ్మణ్యం మీద దాడి చేసింది కేసినేని నాని. ఈ దొంగ పర్మిట్ల మీద ట్రాన్స్పోర్ట్ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఎంక్వైరీ మొదలుపెట్టాడు, బయటకు తీశాడు. దానికి ఈ కలరింగ్ అంతా ఇచ్చి ఆ కేసు బయటకు వస్తుందని బస్సులను మూసేశాడు కేసినేని ట్రావెల్స్ని. వెంటనే వచ్చిన రేటుకి వచ్చినట్టు కేసినేని ట్రావెల్స్ బస్సులన్నీ ఇది పీక చుట్టుకుంటుంది, ఇది పెద్ద క్రైము, ఈ క్రైమ్లో సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి అని చెప్పి రవాణా కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం దగ్గర అడగడానికి వెళ్తే ఆయన గెట్అవుట్ అన్నాడంట. మాకు తెలియదు ఆ విషయం, మేము అసెంబ్లీలో ఉన్నాం. అప్పటికప్పుడు మేమందరం విజయవాడ లీడర్స్ అందరం కూడా వెళ్ళి ఇతను సపోర్ట్గా నుంచుంటే పేపర్లో ఇతనితో పాటు బోండావమ్మ కూడా కమిషనర్ మీద దాడి చేశాడని వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, బోండావమ్మకి ఏమన్నా ఒక బస్సు ఉందా, ఒక ఆటో ఉందా, ఒక లారీ ఉందా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తిప్పి? ఆ సొంత కార్లు ఉన్నాయి, ఆ సొంత కార్లకు ఎప్పుడో లైఫ్ ట్యాక్స్ చెల్లించుంటాం. నాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఎటువంటి పని లేదు. ఎవరి కోసం వచ్చాం? కేసినేని నాని అనే స్కామర్ కోసం. మాకు తెలియదు అప్పుడు స్కామర్ అని. వెళ్ళాక ఎన్ని బయటకు వచ్చినాయి. సొంత పార్టీ ఎంపీ అని మేము కూడా ఇతను దొంగ పర్మిట్లతో బళ్ళు దింపితే మేము బాలసుబ్రహ్మణ్యంకి సారీ చెప్పాల్సి వచ్చింది, మేము మాట పడాల్సి వచ్చింది. పార్టీ ఇతని వల్ల మాట పడింది. తీరా 2014 విషయం చెప్పాను మీకు స్టోరీ. నెక్స్ట్ స్టోరీ 2019 ఆయన ఇచ్చిన ఎవిడెంట్ డేట్లతో సహా ఉంది. ఎన్ని ఇప్పుడు మీడియా సోదరులకు ఇస్తాను నేను. దీంట్లో ఎక్కడన్నా నేను చెప్పిన ఫిగర్లు, దీంట్లో ఉన్న ఫిగర్లు ఎక్కడన్నా ఉంటే తేడా ఉంటే నన్ను నిలదీయండి, నన్ను క్వశ్చన్ చేయండి, దానికి కూడా ఇబ్బంది లేదు. 2019లో ఇతని ఆస్తులు 2014లో 37 కోట్లు ఉన్నాయి, 2019లో 66,7,62,440 రూపాయలకి. అంటే ఇతని ఆస్తులు 100% పెరిగినాయి. ఇతను ఏమన్నాడు? 2,000 కోట్లు తెలుగుదేశం పార్టీలో చేరినాక నా ఆస్తులు అమ్ముకున్నానన్నాడు. రే బాబు నాని, నీ ఆస్తుల గురించి చెప్పావా, నీ సందు మొత్తం ఆస్తుల గురించి చెప్పావా? నీ సందు లేదా నీ బంధువులు లేదంటే నిడమానూరులో ఉంటా ఊరోళ్ళు అందరి ఆస్తులు కలిపి చెప్పావా? ఎవడ ఆస్తులు రయ్యి? ఏంటి నువ్వు ఇక్కడ డిక్లేర్ చేసినాయి? పోనీ కాదండి, నా దగ్గర ఉన్నా ఇంకా వేరే నేను చూపించలేదు, వాటికి నేను చూపించు, తప్పులేదు, పోనీ అని కూడా నేనేమి. కానీ నువ్వు ఇచ్చిన ఎలక్షన్ అఫిడవిట్ల ద్వారానే నేను మాట్లాడుతా ఉన్నా. ఇది కరెక్టా కాదా? తొల్లు కబుర్లు చెప్పకుండా దీనికి సూటిగా సమాధానం చెప్పు.
అందుకనే నిన్ను పెద్ద స్కామరు అంది. ఇంకొక విషయం రెండు చెప్పా, అప్పుల విషయం. 2019లో అప్పులు చెప్పలా మీకు. 2014లో 66,69,45,927 రూపాయలు అప్పులుంటే 2019కి ఆ అప్పు 51 కోట్లకు వచ్చింది. ఆస్తులేమో 36 నుంచి 66కి వెళ్ళి, అప్పులేమో 66 నుంచి 51కి వచ్చినాయి. ఎక్కడ మరి 2,000 కోట్ల ఆస్తులు ఎక్కడ అమ్ముకున్నావు నువ్వు? ఏ ఊర్లో లేపావు? ఎవరికి చెవులో పువ్వు పెడుతున్నావు? మీడియా సోదరులు అడగలేదనుకుంటున్నావా? మీడియా సోదరులు ఈ బ్లూ మీడియాలో వేశారు కాబట్టి నువ్వు చెప్పింది నిజమని ఊరుకుంటారనుకుంటున్నావా? నీ బయటకు వస్తాయి. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పునానే. నువ్వు మొన్న కూడా ఢిల్లీలో లోకేష్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయనతో ఉండి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన విజనరీ, జగన్ ప్రిజనరీ, జగన్ ఎప్పటికైనా చెంచలు కూడా జైలు, రాజమండ్రి జైలు, ఒక్క తోలని మాట్లాడి ఇవాళ వైసీపీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీని, నీకు అన్నం పెట్టిన పార్టీ, నీకు ఆ రోజు టికెట్ ఇవ్వకపోతే నువ్వు ఈ పార్టీకి జైల్లో ఉండేవాడి, ఖచ్చితంగా జైలుకి వెళ్ళిపోయాడు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వబట్టి నీ ఆస్తులు 36 కోట్ల నుంచి 66 కోట్లు సంపాదించుకున్నావు. 66 కోట్ల అప్పుల నుంచి 51 కోట్లకు వచ్చావు. ఇది వాస్తవమా కాదా? నువ్వు సమాధానం చెప్పు. రోజు మీడియా ముందు ఇవాళ కేసినేని నాని స్థాయి అంతా దిగజారిపోయిందంటే, విజయవాడ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక పార్లమెంట్ సభ్యుడిగా గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వైసీపీలో ఎమ్మెల్యేలకి జెండాలు పట్టుకోవడానికి జనాలను సప్లై చేసే స్థాయికి వెళ్ళిపోయాడు. జనాలను సప్లై చేసే స్థాయికి. అటు తూర్పు నియోజకవర్గంలో, మధ్య నియోజకవర్గంలో మొన్న మా వాళ్ళు చూసి అడిగారు, ఏంట్రా మీరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారంటే నాని గారు పంపించారండి అన్నాడు. అంటే నాని పంపించే స్థాయికి జనాల్ని, జెండాలు పట్టుకోవడానికి జెండాలు మోసే జనాల్ని పంపించే స్థాయికి నాని దిగజారిపోయాడు. ఈ బతుకండి. నువ్వు చంద్రబాబు గారిని ఏదో నమ్మించావు, ఏదో తోపు అనుకున్నావు. నువ్వు అనిల్ అంబానీ, ఆంధ్ర అంబానీ అని చెప్పావు. బట్ అక్కడ ఉంది నిన్ను 100 సార్లు మింగేసేవాడు జగన్మోహన్ రెడ్డి. నీలాంటి స్కామర్ని 100 సార్లు తాడేపల్లిలో పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి మధ్యాహ్నం లంచ్కి వెళ్ళేలోపు 100 మందిని మింగేస్తాడు ఇలాంటి వాళ్ళని. అలాంటి వాడి దగ్గర నీ కుప్పిగెంతులు, నీ తోక ఉపటాలు. ఇవాళ నీ టికెట్ ఎందుకు ఇవ్వాలో చెప్పు. ఎందుకు అనౌన్స్ చేయలే విజయవాడ పార్లమెంటు వైసీపీ అభ్యర్థి అనౌన్స్ చేశాడా? ఇక్కడ ఉందా? నాకు తెలియదు. మీడియా వాళ్ళకన్నా చాలామంది 6 లిస్టులో 7 లిస్టులో వైసీపీ లిస్టులు వచ్చినాయి. ఇప్పుడు నీ పేరు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అని ఎందుకు ఇవ్వాలా? నీ పేరు మీద నువ్వే చెప్పు సమాధానం. నాకు కాదు, మీడియా సోదరులకు చెప్పు. నీకు వైసీపీలో ఎంపీ టికెట్ లేదు. నువ్వు స్కామర్ అని జగన్మోహన్ రెడ్డికి తెలుసు. నువ్వు పెద్ద స్కామర్వి. సర్వీస్ ట్యాక్స్ కేసులున్నాయి, అలాగే బ్యాంకుల కేసులున్నాయి. ఇన్ని రకాలుగా నీ మీద ఉన్నాయని ఆయనకు తెలుసు.